నమస్తే, నేను బోస్ కుమరి. ఇక్కడ అనుదీప్ కట్టికల అనేటువంటి ఒక బేవర్స్ గాడి గురించి మాట్లాడాలి. నేను ఇంత పదం ఇంతవరకు నా మొత్తం యూట్యూబ్ చరిత్రలో, నా పొలిటికల్ అనాలిసిస్ లో ఎప్పుడు కూడా నేను ఇంత మాట మాట్లాడాను. ఇలాంటి బేవర్స్ గాడు నా మామూలుగా అయితే చాలా చిన్న మాట, చాలా తక్కువ మాట. ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా నడి బజార్లో గుర్తించినా కూడా తప్పుందా అనేటువంటి విధంగా కోపం వస్తుంది. నిజంగా ఆవేశం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి క్లియర్. అంటే ఈడు వాస్తవంగా అయితే మనిషా లేకపోతే దున్నపోతా తెలియదు, కానీ స్టాండప్ కామెడీ పేరుతోటి కించపరిచేటువంటి విధానం, వీడు నిజంగా అసలు కొట్టినా కూడా తప్పు లేదేమో, వీడిని అసలు బట్టలు తీసుకొట్టినా కూడా తప్పు లేదేమో అన్నంత భావన కలుగుతుంది. కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి చట్టపరంగానే వెళ్ళాలి, చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నమే చేయాలి. కాబట్టి వైలెన్స్ ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి నేను ఆ విధానం కాదు, కానీ తప్పులేదనిపిస్తుంది. కానీ పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, నిజంగా సహనానికి కూడా హద్దు ఉంటుంది అని. ఇంకెప్పుడు ఆ హద్దు ఎప్పుడో దాటిపోయింది. చాలా మంది కూడా మెగా ఫ్యామిలీని అవమానించడంలో చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే మెగా ఫ్యాన్స్ కానీ, అంటే మెగా ఫ్యాన్స్ అదేవిధంగా జన సైనికులను కానీ ఎవరు కూడా అవమానపడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. విపరీతంగా అవమానపడుతున్నారు. అసలు ఇది ఎవడు, అసలు ఇది ఏంటి, ఇది పరిస్థితి ఏంటి? ప్రతిసారి కూడా ఒక స్టాండప్ కామెడీ అనేటువంటి ఒక దాంతో ఈడొస్తే ఇంకొకరు వేరే దాంతో వస్తే ఇంకొకరు వేరే దాంతో వస్తే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అంటే నేను ఏమంటానంటే సింపుల్ అండ్ సింపుల్, దీంట్లో ఆవేశపడిపోవటము లేకపోతే ఇంకోటో కాదు. ఇప్పుడు ఇంతకు ముందు చాలా మంది వచ్చారు, మెగా ఫ్యాన్స్ అవమానించారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని అవమానించారు. విపరీతంగా జరిగాయి, చాలా విధానాలు జరిగాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కొంతమంది అయితే రోడ్ల మీద కుక్క సావులు తెచ్చారు, కొంతమంది అయితేనేమో అసలు కనుమరుగైపోయారు, ఈ బతుకు మాకు ఎందుకు అని చెప్పిపోయారు. చాలా మంది నీళ్ళలో పడి చచ్చారు, చచ్చినటువంటి ఘోరంగా చచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది వేరే సంగతి. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అన్యాయంగా లాగి మరి వాళ్ళని ఒక సాఫ్ట్ కార్నర్ చేసి విపరీతంగా దూషించేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, కుక్క చావు చేస్తారు మామూలుగా అయితే. అట్లా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఇలా ఊరుకుంటూ పోతే ఇది ఏమైపోతుంది అంటే చులకన అయిపోయింది అసలు వాస్తవం చెప్పాలంటే. మామూలుగా ఇంకా ఎవడో ఒక స్టాండప్ కామెడీ చేసుకున్నటువంటి వ్యక్తికి చులకన అయిపోయింది. ఎవడో ఒక వ్యూస్ రాసుకునేటువంటి వాడికి చులకన అయిపోయి, ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరికో వాడికి చులకన అయిపోయి, ఇట్లా ఇంకా దేనికి, ఎందుకు ఇంత స్టేటస్, ఇంత పేరు, ఇంత కష్టం దేనికి? ఇంకేం మామూలుగా మనల్ని ఎవరైనా అవమానిస్తేనే చెప్పుతో కొడతాం. అసలు వాస్తవం అంటే చెప్పు తీసుకొని కొడతాం. అది మన తల్లినో మన చెల్లినో ఎవరైనా అవమానించారు అనుకోండి, నిజంగా వాడిని ఏదో చేసేస్తాం, దానికి సమస్య లేదు. మన చిన్నప్పటి నుంచి చూస్తాం. అట్లా మన స్కూల్ టైంలో కూడా మనం ఒప్పుకోం. అలాంటిది దేనికోసం ఊరుకోవాలి? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఒప్పుకోవాలి? దేనికి ఒప్పుకోవాలి? నాకు తెలిసినంత వరకు ఇంకెవడూ కూడా నోరెత్తకుండా, ఇంకెవరూ కూడా ఇలాంటి పనికిమాల విధానాలు చేయకుండా ఎవడైతే ఉన్నాడో వీడిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఆ తెలంగాణలో కాదు, మెగా ఫ్యాన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ ప్రతి రాష్ట్రంలో కూడా వీడి మీద కేసు పెట్టాలి. వీడి మీద కేసులు పెట్టి వాడి ఇంకా చట్టం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఇంకా వాడి జీవితం ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. ఏదో ఆవేశపడిపోవటమో లేకపోతే ఊగిపోవటమో లేకపోతే హింసించడం ఈ కాదు. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి వీడి మీద. అసలు వేరే లెవెల్లో ఉండాలి అది. అంటే ఇంకెట్లా ఉండాలంటే అంటే చట్టపరంగానే, మామూలు మిగతా విధానాలకు కాదు, చట్టపరంగానే వెళ్తే వీడి లెక్క ఎట్టుండాలంటే ఇది అంటే ఎవడైనా ఇంకా రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించటం, అంటే ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, కరెక్ట్ కాదు అని మీ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే నోరెత్తాలి తప్ప వ్యక్తిగతంగా హననం చేయడానికి, వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని దూషించడానికి, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడటానికి ఎవడన్నా నోరెత్తితే ఇక ఎవరు కూడా అంత దమ్ము ఉండకూడదు. అట్లా చేయండి, వీడిని అట్లా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అసలు వీడు ఎక్కడ ఉంటాడు ఏంటి అని తెలుసుకోండి. అసలు వీడి మూలాలు ఏంటి అని తెలుసుకోండి. వీడిని అసలు నేను మనిషి జన్మ ఎందుకు ఎత్తాను అనేటువంటి విధంగా ఈయన చేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకి కూడా భయం వస్తుంది. ఆటోమేటిక్ గా చట్టపరంగా న్యాయబద్ధంగానే వెళ్ళండి, ఆటోమేటిక్ గా వీడి అంతా తెలుస్తుంది. ఇప్పటికే వీడి మీద యాక్షన్ తీసుకునేటువంటి రెడీ అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా దీని మీద స్పందించేట్లయితే మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ఇటు అపాలజీ చెప్తాడు, అపాలజీలో తొక్కలేదు, ప్రతి వాడికి ఇది ఒక లెక్క అయిపోయింది.
చెప్పటం, అపాలజీ చెప్పటం సరే, ఏదో ఒకసారి 2 సార్లు అంటే వేరే సంగతి. వీడు మరీ ఒక్కరిని కూడా వదలలేదు. రామ్ చరణ్ గారిని, నేహారేఖ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, అదేవిధంగా ఎవరిని వదలలేదు వీడు. కాబట్టి వీడిని అసలు ఉపేక్షించడానికి లేదు. దయచేసి అసలు దీన్ని ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితులు వీడు అంతా తేల్చేసేయాలి. ఇంకొకసారి భయం ఉండాలి, ఖచ్చితంగా భయం ఉండాలి. మెగా ఫ్యాన్స్ అంటే ఏంటో పొద్దుగుకులు అవమానాలు పట్టడం, తలదించుకోవడమే కాదు, లెక్కలు తేల్చేస్తారు అవసరం వస్తే అనేటువంటి విధంగా ఇంతకాలం ఓర్చుకున్నది చాలేగా. చట్టరీత్యా వీడికి అసలు చుక్కలు చూపించాల్సిన టైం అయితే ఉంది. వీడిని చూసి ఇంకెవరు కూడా నోరెత్తాల్సిన పరిస్థితి ఉండకూడదు. మరి ఏమైతే చూద్దాం. మరి టోటల్గా అయితే ఇది చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.